విశ్వాస జీవితానికి ప్రార్థనా వాక్యం రెండు కళ్ళు వంటివి. వాక్యం తెలియకపోతే దేవుని నీతి ఏమిటో తెలియదు గనుక మనం మన స్వనీతిని చేస్తూ ఉంటాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనంలో ఇలా రాయబడింది, ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప పూనుకొనుచు దేవుని నీతికి లోబడకపోయిరి అని. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టి ఎప్పుడూ ప్రార్థన మాత్రమే చేసేవారు తమ సొంత ప్రయోజనాల కొరకే చేస్తూ ఉంటారు. అలాగే కేవలం వాక్య ధ్యానం మాత్రమే చేస్తూ ప్రార్థన చేయని వారు సత్యం ఎరిగి ఉండవచ్చు, కానీ ప్రార్థన చేయనందున ఎరిగిన సత్యాన్ని బట్టి బ్రతికే శక్తి వారికి ఉండదు. అలాంటి వారు శక్తి లేని భక్తి చేస్తూ ఉంటారు. అందుకే వాక్యం చదివేటప్పుడు, చదివిన తరువాత ప్రార్థన చేయటం మనకు చాలా అవసరం. ఏదైనా దేవుని వాక్యం వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుతుందని 1 తిమోతి 4:5లో ఆహార పదార్థాల గురించి చెప్పబడింది. అయినప్పటికీ అది అన్నింటికీ వర్తించగలదు. కాబట్టి వాక్యము, ప్రార్థన మన జీవితంలో సమపాళల్లో ఉండాలి. మరియు మన ప్రార్థన వాక్యానుసారంగా దేవుని నీతిని అనుసరించినదై ఉండాలి.